హలో అండి. రాయలసీమ, కర్ణాటక వంటకాల్లో అత్యంత ఫేమస్ అయిన వంటకం రాగి సంకటి లేదా రాగి ముద్ద అంటారు. ముఖ్యంగా రాగి సంకటి నాటుకోడి పులుసు కాంబినేషన్ అదిరిపోతుంది. రాగి సంకటిలో పుష్కలంగా కాల్షియం ఉంటుంది. ఈ కాల్షియం వలన ఎముకలను, కండరాలను అలాగే దంతాలు దృఢంగా ఉండడానికి సహాయపడుతుంది. ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక ఆలస్యం లేకుండా ఇన్ని బెనిఫిట్స్ ఉన్న రాగి సంకటిని ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ వరకు రాగి పిండిని కొలిచి తీసుకోవాలి. మెజరింగ్ కప్స్తో తీసుకోవాలంటే ఇది 1.5 కప్ ఉంటుంది. కొలుచుకున్న రాగి పిండిని అలా పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఒక కళాయి పెట్టుకొని 1 గ్లాసు పిండికి 5 గ్లాసుల వరకు నీళ్లను పోసుకొని మరగనివ్వాలి. హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న హాఫ్ టీ గ్లాస్ రైస్ని మరుగుతున్న నీళ్ళల్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న రైస్ని 50% వరకు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. రైస్ ఇలా పైనంతా ట్రాన్స్పరెంట్గా ఉండి లోపల కాస్త పలుకుగా ఉన్నప్పుడు కొలిచి పక్కన పెట్టుకున్న రాగి పిండిని కూడా వేసేసుకొని ఆ ఆవిరికి మూత పెట్టి ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆవిరికి పిండంతా ఉడికి ఉంటుంది. ఇలా ఉండలు కట్టిపోయాయని భయపడిపోకండి. అసలైన రాగి సంకటి పని ఇప్పుడే మొదలైంది. ఆవిరిలో ఉడికిన రాగి పిండిని గరిటె తీసుకొని ఉండలు ఏమీ లేకుండా చక్కగా కలుపుకోవాలి. గరిటెతో పాజిబుల్ అయ్యేంత వరకు కలుపుకొని అలానే ఉండలుగా అనిపిస్తే మ్యాషర్ తీసుకొని మ్యాష్ చేసుకోవాలి. నేను 1 గ్లాసు పిండికి 5 గ్లాసుల నీళ్లను తీసుకున్నాను. ఇది కాస్త జోరుగా వస్తుంది. గిన్నెలో వేసి అచ్చు వేయడానికి సరిపోతుంది. మీకు ముద్దగా కావాలనుకుంటే 1 గ్లాసు వాటర్ని తగ్గించుకొని పోసుకుంటే సరిపోతుంది. ఇలా ఉండలేమీ లేకుండా పిండంతా చక్కగా కలిసిపోయిన తర్వాత రుచికి సరిపడా కల్లులుప్పును వేసుకోవాలి. మీ దగ్గర కల్లులుప్పు లేకపోతే నార్మల్ సాల్ట్నైనా వేసుకోవచ్చు. నేను తీసుకున్న పిండి క్వాంటిటీ వచ్చేసి 4గురికి సరిపోతుంది. రాగి సంకటి ప్రాసెస్ అంతా పిండి కలపడంలోనే ఉంటుంది. ఇలా పిండంతా కాస్త దగ్గర పడిన తర్వాత 1 స్పూను నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. పిండిని కలిపేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కలపండి, లేదంటే అవి చింది చేతి మీద పడుతూ ఉంటాయి. ఇలా జాగ్రత్తగా కాస్త పెద్ద గరిటెను తీసుకొని తిప్పుతూ ఉండాలి. రాగి సంకటి తింటే ఎంత బలమో ఇది చేయడానికి కూడా అంతే బలాన్ని ఉపయోగించాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా చల్లారనివ్వాలి. ఇలా కాస్త చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అచ్చు వేసుకోవాలి. ఇలా స్పూన్తో ఒక హోల్ చేసుకొని కరిగించిన నెయ్యిని కూడా వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రాయలసీమ రాగి సంకటి రెడీ అయిపోయింది. ఒక పక్క నెయ్యితో మరొక పక్క కోడి కూరతో రాగి సంకటి తింటూ ఉంటే అదిరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకునేంత వరకు బాయ్.